శ్రీ సత్యంజీ హైవే డ్రీమ్ హౌసెస్ ప్రాజెక్ట్ లేఅవుట్ దగ్గర అయితే ఉన్నాం మనము. ఇక్కడైతే మరి కస్టమర్స్ ఉన్నారు, వీరితో మాట్లాడదాం. సార్ చూసారు కదా లేఅవుట్ అంతా కూడా ఎలా అనిపిస్తుంది? లేఅవుట్ బ్రహ్మాండంగా ఉంది. మేము మా గూడూరేను, కానీ ఇక్కడ మేమంతా చెట్లు ఉంటే ఇవన్నీ ఎప్పుడు ఇదవుద్ది అనుకుంటున్నాము. కొనవరికి రోడ్డు అయితే ప్లాట్లు వేసుకున్నారు, కానీ ఇది ఇంత డెవలప్ అవుతుందని ఎవరు అనుకోలేదు. రెండోది ఏంటంటే ఇది గూడూరు టౌన్కి అన్ని నలుమూల అందరికీ అనుకూలంగా సెంటర్ ఇది అమ్మడం అనేది అసలు ఇది మాటలతో పెద్ద పనేం కాదు. అది ఎవరైనా అమ్మేస్తారు. ఇది రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ఇక్కడ చుట్టుపక్కల కాలేజీలు స్కూల్స్ అన్నీ ఉన్నాయి. టౌన్లో ఒక బస్సు పోవాలన్నా కూడా చాలా ఇరుకులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కనీసం ఏడైతే ఎలిజిబిలిటీగా ఉద్యోగస్తులు కానీ ప్రతి ఒక్కరికి చాలా అనుకూలంగా ఉంటుంది. జాబులు పోయేవాళ్ళు కానీ దేనికైనా సరే అన్నిటికీ బాగుంటుంది. డెవలప్మెంట్ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. దీన్ని అమ్మడం పెద్ద పనేం కాదు. అసలు చిన్న ఒక్కరోతో పని ఇది. అంటే ఇంత డెవలప్ అవుతుంది ఎవరికి తెలియదు అనమాట. సో మీరేం ప్లాన్ చేసుకున్నారు సార్? ఫ్లాట్ నేను ప్రమోటర్ని, ప్లాట్లు బిజినెస్ చేసేవాడిని. నేను నా పేరు వెంకటేశ్వర నాయుడు, బొల్లినేని వెంకటేశ్వర నాయుడు నా పేరు, గూడూరేను. కానీ నేనే ఆశ్చర్యపోయినా. అసలు ఇక్కడ ఇంత డెవలప్ ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము రోజు నిద్రలేని చూస్తూనే ఉంటాం, నిద్రలో చేయడే ఉంటాం. కానీ ఏడే ఉన్నా ఈ చూస్తే ఈ రోజు నాకు అవాక్ అయిపోయినా. అసలు ఇది ఏంద్రా నాయన, ఇది అసలు ఏమైపోయినాయి, ఈ చెట్లు ఏమైపోయినాయి, నేను ఆశ్చర్యపోయినా. నిజంగా మా ఊర్లో ఉండి నేను ఇక్కడ ఉండే నాకు అర్థం కాల. కానీ ఇది సత్యంజీవులు అంటే మొదటి నుంచి కూడా ఒక బ్రాండ్ ఉంది, ఒక పేరు ఉంది. వాళ్ళని బాగా నమ్ముతారు. ఎవరైనా నమ్మినట్టు వాళ్ళు కూడా చేస్తారు, ప్రతి ఒక్కరు కూడా. కానీ వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ మీద నమ్మకం పెట్టుకొని ఏమైనా ఎంతైనా సరే అప్పుని తెచ్చి కొనాలని ప్రతి ఒక్కరికి ఒక మనసులో ఆకాంక్ష కలుగుతుంది. ఇబ్బంది అయితే ఏం లేదు, బ్రహ్మాండంగా జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.